ఎస్ చక్రపాణి రెడ్డి. అధ్యక్ష, నా నియోజకవర్గంలో శ్రీశైలం నియోజకవర్గంలో దేవాలయాలు ఎక్కువ అధ్యక్ష. అన్ని శివాలయాలే. భక్తులు ఎక్కువగా శ్రీశైలం వెళ్లాలంటే కర్ణాటక నుంచి 700 కిలోమీటర్ల నుంచి కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. నా నియోజకవర్గంలో ఆత్మకూరు దాటిన తర్వాత బయలుటి నాగలుటి మీదుగా శ్రీశైలానికి వెళ్తూ ఉంటారు అధ్యక్ష. మార్గ మధ్యంలో కాలినడకన పోయే వాళ్ళను ఫారెస్ట్ అధికారులు, ఫారెస్ట్ సంబంధించినది అధ్యక్ష. ఇది ఫారెస్ట్ అధికారులు బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు అధ్యక్ష. భక్తులను లోపలికి వెళ్ళనీయకపోవడము, లేకపోతే వాటర్ బాటిల్ తీసుకుపోనీయకపోవడము, తినుబండారాలను తీసుకుపోనీయకపోవడము. ఈ మాకున్నటువంటి పండుగలు, ఇప్పుడు మెయిన్ పండుగ శివరాత్రి ఉంది అధ్యక్ష, అదేవిధంగా ఉగాది ఉంది అధ్యక్ష. ఈ రెండు కర్ణాటక లక్షలాది మంది భక్తులు కాలినడకం వెళ్తూ ఉంటారు. దారి మధ్యలో దాతలు భోజనాలు పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. అదేవిధంగా గతంలో ఎన్నోసార్లు ఎన్ని ఇబ్బందులు కలిగినా అటవీ అధికారులు ఆ పండుగలప్పుడు చెప్పుకొని పోయేవాళ్ళం అధ్యక్ష. మిగతా ట్రయాల్లో భక్తులను మనం కంపల్సరీ కాలినడకం వెళ్లే వాళ్ళను పంపించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఎవరు భక్తి మార్గంలో వచ్చిన వాళ్ళు కాలినడకనే ఎక్కువ లైక్ చేస్తారు కాబట్టి ఈ అటవీ అధికారులకు చెప్పి ఎవరు ఈ 2 మాసాలలో ఎక్కడే కానీ ఇబ్బందులు పెట్టకుండా భక్తులకు అన్ని వసతులు ఏర్పాటు చేసుకునే విధంగా, అక్కడ ట్యాంకర్ల ద్వారా నీళ్లు అందించే విధంగా అన్నదాతలు ఎంతో మంది భోజనాల వసతి కల్పించడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఆ భోజనాలకు కావాలంటే గ్యాసులు తీసుకెళ్లనివారు, రకరకాలుగా ఎండు పుల్లలు ఉంటాయి అధ్యక్ష. చాలా వేలాది లక్షలాది మందికి భోజనాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి భోజనం అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వట్టి పుల్లలు ప్రతి సంవత్సరం తీసుకుపోతా ఉంటారు. ఈ సంవత్సరం అన్ని స్టిక్ చేసి చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు అధ్యక్ష. కాబట్టి మీ దృష్టికి తెస్తా ఉన్న అధ్యక్ష, ఇది అటవీ సంబంధించినటువంటి అధికారులను మీరు ఒకసారి మాట్లాడగలిగితే బాగుంటుంది అధ్యక్ష. ఎప్పుడైనా ఇది ప్రజలకు సంబంధించింది, భక్తులకు సంబంధించింది. అదేవిధంగా నాకు ఇష్టకామేశ్వరి అమ్మవారు ఎంతో ప్రతిష్టాత్మకమైన దేవత అమ్మవారు అధ్యక్ష. అక్కడికి వెళ్లాలంటే పర్మిషన్ డైలీ 100-150 మందికి అధ్యక్ష. ఆ 100-150 టికెట్లు పొద్దు నుంచి ఎప్పుడో తెల్లవారుజామున ముందు రోజు నుంచి వెయిట్ చేస్తే గానీ అమ్మవారి దర్శనం దొరకడం లేదు అధ్యక్ష. కాబట్టి ఆ భక్తులు కూడా ఎక్కువ పెంచాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కనీసం డైలీ ఒక 400-500 అని ఇవ్వాలి అధ్యక్ష. దాంట్లో వీఐపీలు వస్తూ ఉంటారు అధ్యక్ష ఎక్కువగా. ఆ వీఐపీలు వచ్చినప్పుడు అమ్మవారి దర్శనం అంటే పవర్ఫుల్ అమ్మవారు అధ్యక్ష. ఆ అమ్మవారికి వెళ్లాలంటే వీఐపీస్కే సరిపోతా ఉన్నాయి అధ్యక్ష. వీఐపీస్ వచ్చినప్పుడు వాళ్ళు 5 అనుకుంటా ఉంటే 100-150 టికెట్లు వీఐపీలకే సరిపోతా ఉన్నాయి. సామాన్య భక్తులు వెళ్లడానికి వీలు లేకుండా ఉంది అధ్యక్ష. కాబట్టి ఇలాంటివన్నీ కూడా నాకు గుండ్ల బ్రహ్మేశ్వరం ఉంది అధ్యక్ష. అది కూడా ఒక మహాక్షేత్రం, బ్రహ్మాండమైనటువంటి అటవీ ప్రాంతంలోనే ఉంటాయి అధ్యక్ష. శివాలయాలు దాదాపుగా ఆ రుద్రకోడు ఉంది అధ్యక్ష. మన దివంగత ముఖ్యమంత్రి గారు చనిపోయిన ప్రాంతంలో దగ్గరగా ఉంటుంది అధ్యక్ష. ఆ రుద్రకోడూరులో కూడా ట్రాక్టర్లు పోనీయరు, అటు జీపులు పోనీయరు, ఇష్టం వచ్చినట్టు భక్తులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ మధ్య కొత్తగా వచ్చినటువంటి ఎఫ్డీ గారు కొత్త రూల్స్ తీసుకొచ్చి డిఎఫ్ఓకు పవరే లేకుండా చేసి పెట్టాడు అధ్యక్ష. ఏదన్నా ప్రతి విషయానికి కింది అధికారులను ఎఫ్ఆర్ఓలను అడిగితే మీరు ఖచ్చితంగా డిఎఫ్ఓ గారికి చెప్పమంటే, డిఎఫ్ఓ గారిని అడిగితే ఎఫ్డీ గారికి చెప్పమనడం, ఈ విధంగా జరుగుతూ ఉంది అధ్యక్ష. మా ప్రాంతం వల్ల ఎట్లాంటాయంటే అటవీకి సంబంధించినటువంటి భూములు ఉంటాయి. దాదాపు నా నియోజకవర్గం 210 కిలోమీటర్ల దూరం ఉంది అధ్యక్ష. నల్లమలకు ఆనుకుని ఉంది అధ్యక్ష. ఆ ప్రాంతంలో జంతువుల ప్రాబ్లం కూడా పంటలను నాశనం చేస్తూ ఉంటాయి అధ్యక్ష. ఆ పంట నష్టం కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. ఏదన్నా పెట్టి ఏదన్నా కరెంటు రాత్రి వేళల్లో రైతులు పాపం ఆ పంట రక్షించుకోవడం కోసం ఈ యొక్క కరెంటు పెడితే జంతువులు చనిపోతే మళ్ళీ దానికి కేసులు పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు అధ్యక్ష. మాకున్నటువంటి మేదర్లు వెదుర్లు అల్లుతారు, ఎరుకలు వీళ్ళు కూడా వెదుర్లు తీసుకొచ్చి బుట్టలు తట్టలు అమ్ముకొని జీవిస్తూ ఉంటారు అధ్యక్ష. వాళ్ళని కూడా ఎక్కడే గాని వాళ్ళను జీవనం సాగించకుండా ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టడం, నానా రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు అధ్యక్ష. మహానంది క్షేత్రంలో దగ్గరలో కూడా మనమే ROFR ల్యాండ్స్ ఇచ్చాం అందరికీ. ఆ ప్రాంతంలో గుడిసెలు వేసుకొని నివసిస్తా ఉన్నారు అధ్యక్ష. ఆ ప్రాంతంలో బోరేసుకోవడానికి కూడా నీళ్లు ఏ విధంగా తీసుకొచ్చి ఎట్లా తాగుతారు అధ్యక్ష? పెద్ద కాలువ పోతా ఉంది, మన తెలుగంగ కాలువ పోతుంది. దాంట్లో దిగితే పిల్లలు దిగితే చనిపోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష, పట్టుకుపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి
ఇవన్నీ కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా అధ్యక్ష. భక్తులకు సంబంధించింది కాబట్టి మీరు పర్సనల్ గా పిలిపించుకొని మాట్లాడి మాకేం రామచంద్ర అని చేస్తాడు పాపం, ఏదైనా చెప్తే వెంటనే చేస్తారు. కానీ వీళ్ళు చెప్పినంతసేపే మళ్ళీ తర్వాత వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తూ ఉంటారు. మాకు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ప్రతి భక్తులు ఎవరో మీలాంటి వాళ్ళు కూడా ఫోన్ చేసి చక్రపాణి రెడ్డి మీరు అక్కడ మీ అటవీ వాళ్ళు ఆపినారంట కొద్దిగా చెప్పండి అంటే మేమేం చేయలేమని ఒకరొకరు ఫోన్లు ఆఫ్ చేసుకోవడం, ఇంకో రకం లేకపోతే ఫారెస్ట్లోకి అయితే ఫోన్లు పనిచేయవు అధ్యక్ష. ఈ విధంగా ఎన్నో రకాల ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇదన్నీ మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. రేపు పండుగ స్టార్ట్ అయింది. ఇప్పుడు భక్తులు కాలినడకన వెళ్తా ఉంటారు. మార్గ మధ్యంలో తినుబండారాలు కూడా పెట్టుకోవడానికి చెంచులకు అవకాశం ఇవ్వాలి అధ్యక్ష. చెంచుల జీవనం అంతా ఈ నెల రోజులు సంపాదించుకుంటే ఏడాది పాటు వాళ్ళు అదే డబ్బును వాడుకుంటా ఉంటారు అధ్యక్ష. వాళ్ళు ఎందుకంటే పెంచారు అని చెప్పి బాగా అడవి ప్రాంతంలో లోపల నివసిస్తూ ఉంటారు అధ్యక్ష. కాబట్టి ఈ యొక్క పండుగలు, ఈ 2 పండుగలు వాళ్ళు చేసుకోగలిగితే పండుగలు 10 రూపాయలు సంపాదించుకోగలుగుతారు అధ్యక్ష. కాబట్టి ఇలాంటి ఎన్నో ఇబ్బందులున్నాయి, మీ దృష్టికి తీసుకొస్తా ఉంది అధ్యక్ష. మీరు అన్ని కూడా పరిష్కరిస్తారని మాట్లాడి వాళ్ళతో డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి పరిష్కరిస్తారని కోరుతా ఉన్నా. అదేవిధంగా మంత్రివర్యులకు కోరినాను, మంత్రివర్యులు లేరు కాబట్టి మంత్రివర్యులకు చెప్పి ఎప్పుడైనా పాపం ఆయన ఎప్పుడు చెప్పినా చెప్తా ఉంటాడు. మళ్ళీ వీళ్ళు అదే పని చేస్తా ఉన్నారు కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నది. థ్యాంక్ యూ అధ్యక్ష.